దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మరి యొక్క నూతన దినమున మనము అనుదిన వాక్యాహారము కొరకు చేరుకొని ఉన్నాం. గడిచిన దినములన్నీ దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన దినమున ఆయన వాక్యమును మనకు అందించటానికి ఇష్టపడిన దేవునికి ఆయన పాదములకు స్తోత్రములు, ఆయనకు మహిమ. రండి మరి నేటి దిన ధ్యానము కొరకు మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తనలో 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము ఈ వాగ్దానాన్ని పొందుకోబోతున్నాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు విమోచించువాడు, కాపాడువాడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. పాపములో నుంచి విమోచించే దేవుడు, రక్షించే దేవుడు. తన ప్రజలకు ఆయన విమోచనము కలగచేసేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విమోచనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏ విధంగా విమోచిస్తాడు? విమోచించుటలో ప్రత్యేకమైనటువంటి సంగతి ఏమిటి? ఈ మాట మనం యెషయా గ్రంథంలో 44వ అధ్యాయాన్ని చూడండి. 44:23వ వచనం. ఈ వచనంలో యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు అని ప్రారంభించాడు. ఆ తరువాత ఆకాశములారా, భూమి అగాధ స్థలములారా, పర్వతములారా, అరణ్యమా, వృక్షమా, అందులోని సమస్తమా, సంగీత నాదము చేయండి. దేనికి? యెహోవా యాకోబును విమోచించును. యెహోవా యాకోబును విమోచించును గనుక ఆకాశములారా మీరు ఉత్సాహధ్వని చేయండి. భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని వృక్షమా, సమస్తమా, మీరు సంగీత నాదము చేయుడి. ఎందుకు? యెహోవా యాకోబును విమోచించును. యాకోబును విమోచించుట, యాకోబు విమోచన అంటే, యాకోబు అనే పేరుకు మనకు బాగా తెలుసు, మోసగాడు అని. మోసపు జీవితంలో ఉన్నటువంటి వారిని ఆ మోసంలో నుండి, అది పాపమే, ఆ పాపములో నుండి ఆయన విమోచించువాడు. ఇది
మొదటి సంగతి. రెండోది, కీర్తనల గ్రంథంలో 130వ కీర్తనను ఒకసారి చూడండి. 130వ కీర్తన 8వ వచనం. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. యాకోబు అంటే మోసగాడు కదా, ఆ మోసపు జీవితంలో నుంచి విమోచిస్తాడు కదా. మరి ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి ఆయన విమోచించటం, దేవుని యొక్క విమోచనలోని భాగములు. యాకోబును విమోచించుట, మోసపు జీవితంలో నుంచి ఆయన విడిపించి ఆ తరువాత నిన్ను సంఘంలో చేర్చిన తరువాత మరలా ఇక్కడ ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి ఆయన విడిపించును. ఇశ్రాయేలు ప్రజల దోషం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా ఇక్కడ బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువుని ఎరుగక మునుపు మనము పాపములో చనిపోయినవారు. అక్కడి నుంచి మనలను విమోచించుట. యాకోబును విమోచించినట్టు ఆయన మనలను విమోచించటం. ఆ తరువాత విశ్వాస యాత్రలో మన బ్రతుకు పలుమార్లు దోషపూరితమవుతుంది. అంటే ఇశ్రాయేలును విమోచించినట్టు విమోచించుట. యాకోబును విమోచించటం ఉంది, ఇశ్రాయేలును విమోచించటం ఉంది. రక్షించబడక మునుపు మనము పాపంలో ఉన్నాము. ఆ పాపములో నుండి ఆయన మనల్ని విమోచించాడు, యాకోబును విమోచించినట్టు. సంఘంలో చేర్చబడిన తరువాత తిరిగి మరలా కొంత ఎత్తు ఎదిగిన తరువాత ఎక్కడో ఒక చోట పడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ దోషం నుంచి మనల్ని ఎవరు విడిపించాలి? దాని కొరకు విమోచన అవసరమైంది. ఆ విమోచన ఇశ్రాయేలును విమోచించినట్టు. ఎట్లా? వీళ్ళకి ఎందుకు దోషము? ఇశ్రాయేలుకు దోషం అంటేంటి? ఇశ్రాయేలుకు దోషం అంటటువంటి పోరాడి గెలిచినటువంటి వాడు కదా. అయినప్పటికీ ఇశ్రాయేలుకు విమోచన అవసరం. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుకొనుచు మనలో మనము మూలుగుచున్నాము. విమోచనం కొరకు కనిపెడుతూ ఉన్నాం. విమోచించబడిన ఆత్మ విమోచించబడని శరీరంలో ఉంది. ఈ శరీరంలో పాప నియమం ఉంది. ఈ పాప నియమము ద్వారానే మనము బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ పాప నియమము మన మీద జయము పొందకుండా మనలను మనం కాపాడుకోవటమే విశ్వాస జీవితం. మనలో ఉన్న పాప నియమము మన మీద పెట్టిరిగిపోకుండా, పాప నియమం మన మీద దాడి చేయకుండా, పాప నియమము మన మీద చట్టం చేయకుండా, ప్రభుత్వం చేయకుండా, దానిని ఆ నియమమును అదుపులో పెట్టి క్రీస్తు నియమము ద్వారా నడచుటయే విశ్వాస సంబంధమైన జీవితం. దీన్నే విశ్వాస యాత్ర అంటారు. ఈ విశ్వాస యాత్రలో ఎన్నో దోషాలు మరలా ఎదురవుతున్నాయి, మన బ్రతుకులో చోటు చేసుకుంటూ ఉన్నాయి. దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించాలి.
దాని నుంచి విడిపించడానికి సంఘములో ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన, పరిశుద్ధపరచడానికి. దేవుని బిడ్డలారా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున దేవుడు శాశ్వత విమోచన కలగజేస్తాడు. అంటే ఇక పాపపు ఉనికిలో నుండి పూర్తిగా వేరు చేస్తాడు. మన పాపముల నుండి రక్షించను అన్నది యాకోబును విమోచించుట. ఆయన దినదినము మనల్ని రక్షించుచున్నాడు, మన దోషములన్నిటి నుంచి మనను కాపాడుచున్నాడు, తప్పిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు విమోచన. యేసుప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన శరీరాలు మార్పు పొందుతాయి. మనము పాపపు ఉనికిలో నుండి శాశ్వతంగా వేరు చేయబడతాం. దానిని శాశ్వత విమోచన. ఈ విమోచనలోని భాగములను మీరు గమనించండి. యాకోబు విమోచించబడినట్టుగా విమోచించబడ్డావు, ఇశ్రాయేలును విమోచిస్తున్నట్టుగా విమోచించబడుచూ ఉన్నావు. పాపపు ఉనికిలో నుండి ఒకానొక దినాన కడబోరం రోగినప్పుడు మనము ఈ పాపపు ఉనికిలో నుంచి శాశ్వతంగా విమోచించబడతాం. ఇవి దేవుని యొక్క విమోచనలోని భాగాలు. దేవుని యొక్క ప్రణాళికలో విమోచనం ఈ విధంగా జరుగుతుంది. కనుక మనము యాకోబును విమోచించినట్టుగా గతంలో మనల్ని విమోచించాడు. ప్రస్తుతము మనము రక్షించబడుచూ ఉండాలి. ఇశ్రాయేలును విమోచించినట్టుగా విమోచించాలి. కనుక విశ్వాసులారా, మీ విశ్వాస యాత్ర ఆత్మ నియమముతో చేయవలసి ఉన్నది, పాప నియమమును ఓడించవలసి ఉన్నది. ఆ రీతిగా మన విశ్వాస యాత్ర మనము కొనసాగిద్దాం. ఈ ఉదయకాలం ఈ మాటతో దేవుని సన్నిధిలో మీరు బలపరచబడి ఈ దినమంతా ఆత్మనియమంతో, జీవితమంతా ఆత్మనియమంతో నడిపించబడదాం. ప్రభు ఈ మాట దీవించుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున మీరు అనుగ్రహించిన వాక్యము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్వామి, నిండుగా మమ్మల్ని దీవించమని, మమ్మను ఆశీర్వదించమని, నీ కృపతో నింపమని ఈ ఉదయకాలం అంతా మా ప్రభువా ఆత్మనియమము ద్వారా మేము నడుచుటకు కృప చూపమని, ఈ దినమే కాదు మా ఆయుష్కాలం అంతా ఆత్మనియమంతో నడిపించబట్టు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడే నడిపించునుగాక.